అందరికీ వెల్కమ్ అండి. మరి మన గుండెలో సెప్టమ్ అనే ఒక పొర ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? దీనివల్ల మనకొచ్చే ఇబ్బంది ఏంటి? లేదా లాభం ఏంటి అంటే, అసలు గుండె గురించి ముందు చెప్పాలి. గుండెలో 4 గదులు ఉంటాయి. పై 2 గదుల్ని కర్ణికలని, కింద 2 గదుల్ని జఠరికలని అంటారని మనందరికీ తెలుసు. అయితే దీన్ని కుడి భాగంగా, ఎడమ భాగంగా కూడా విభజించుకోవచ్చు. అంటే పై కర్ణికల్ని మధ్యలో కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, అలాగే కుడి జఠరిక, ఎడమ జఠరిక అని మధ్యలో ఒక అడ్డుగోడలాగా 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అయితే గుండె కొట్టుకున్న ప్రతిసారి శరీరంలో వివిధ భాగాల నుంచి వచ్చినటువంటి చెడు రక్తాన్ని గుండె తాలూకా కర్ణికల కుడి భాగం ఏం చేస్తుందంటే తీసుకొని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఇక ఎడమ భాగం ఏం చేస్తుంది? ఊపిరితిత్తుల నుంచి శుభ్రపడి వచ్చిన రక్తాన్ని, మంచి రక్తాన్ని తీసుకొని శరీరంలో ఉండే వివిధ భాగాలకు పంపిస్తూ ఉంటుంది. ఈ 2 భాగాలకి మధ్య, కుడి ఎడమ భాగాలకు మధ్యలో ఒక అడ్డు గోడలా ఉండేదే సెప్టమ్ అనే ఒక పొర. ఈ సెప్టమ్ పొర అడ్డుగా నిలుస్తూ మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోకుండా చూస్తుంది. అయితే కొంతమందిలో పుట్టుకతోనే ఈ మధ్యలో రంధ్రం ఉంటుందన్నమాట. ఈ సెప్టమ్ పొర పూర్తిగా ఏర్పడకుండా మధ్యలో రంధ్రాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడితే కర్ణికల మధ్య గోడలో ఉండే రంధ్రాలను ఏమంటారంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు డాక్టర్ గారి పరిభాషలో. అలాగే ఒకవేళ కిందనున్న గదుల్లో జఠరికల మధ్య అడ్డుగోడలో కానీ రంధ్రాలు ఏర్పడితే దాన్ని వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు. అయితే వీటి గుండా ఏమిటి నష్టం అంటే ఇటుపక్క ఉండేది మంచి రక్తం, ఇటుపక్క ఉండేది చెడు రక్తం. మరి 2 కలిసిపోయి మంచి రక్తం శరీర భాగాలకు వెళ్లకుండా మళ్ళీ శుభ్రం చేయడం కోసం అంటూ ఊపిరితిత్తుల్లోకి చేరిపోతూ ఉంటుందన్నమాట. సాధారణంగా చాలామందిలో చిన్నప్పుడు ఉన్నా కూడా ఈ రంధ్రాలు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే కొంతవరకు సహజంగా కలిసిపోతూ ఉంటాయి. కానీ కొంతమందిలో అలా ఉండిపోతాయి. వీటిని నిర్లక్ష్యంగా చేస్తే గుండె వైఫల్యం లాంటి ఇతరత్ర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చాలా నిశ్చితంగా పరిశీలించి వాటికి తగినటువంటి చికిత్సలు తీసుకోవాలని డాక్టర్లు తెలియజేస్తున్నారు.